పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణంలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ డీఐజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి రెమా రాజేశ్వరి మాట్లాడుతూ పోలీస్ విధులు సమర్థవంతంగా డ్యూటీ మైండ్తో ధైర్యంగా నిర్వహించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. డీసీపీ స్థాయి అధికారుల నుండి హోంగార్డు స్థాయి అధికారి వరకు గత సంవత్సర కాలంలో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తారని, రాష్ట్ర స్థాయిలో మంచి పేరుందని, మరలా ఆ పేరును కొనసాగించేలా విధులు నిర్వహించారని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా కష్టపడి పనిచేయాలని, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు కానీ, యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కానీ, మనం కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఫేస్ చేసినటువంటి సైబర్ నేరాలు కానీ, తర్వాత నార్కోటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఏ ఒక్క పని చూసినా కూడా నేను స్వయంగా దగ్గర ఉండి చూశాను. ప్రతి ఒక్క అధికారి కూడా డీసీపీ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ హోంగార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశారు. సో ఈ గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్లో పనిచేసినటువంటి అధికారులు చాలా బాగా, చాలా ప్రొఫెషనల్గా, చాలా కష్టపడి పనిచేస్తారనేది మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది. ఆ పేరుని కూడా మీరు గుర్తించుకున్నారు. ఇంకా మంచి పేరు మీరు అందరూ కూడా తెచ్చుకున్నారు. చాలామంది అధికారులకి మంచి కమెండేషన్స్ కూడా వచ్చినాయి. మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకున్నారు. సో ఈ విధంగా ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలి. మన ఒక కమిషనరేట్కి, మన ఒక యూనిట్కి మనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ మనము పిలిపించుకోవడానికి మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది. సో ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా ఒకేసారి ఉంటున్నారు కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను. సో ఈ డ్యూటీ మైండెడ్నెస్ ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారో, దాంతో మీరు పని చేస్తున్నారో, అదేవిధంగా మీరు ముందుకెళ్ళాలని ఒక సందర్భంగా కోరుచున్నాను. రెండవ శబ్దం అనేది కరేజ్. ఈ ఒక యూనిఫామ్ వేసుకుంటామంటే ఈ సమాజంలో ఉన్నటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, క్రిమినల్ ఎలిమెంట్స్, వీళ్ళతో మనం నిరంతరం పోరాడుతుంటాం. వాళ్ళతో నిరంతరం మనం ఫైట్ చేస్తుంటాం. వాళ్ళని మనం కంట్రోల్ చేస్తేనే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉండగలుగుతారు. దీనికి మనకు కరేజ్ కావాలి. ఏ ఒక్క ఛాలెంజ్ వచ్చినా కూడా దాన్ని నేను ఎదుర్కొంటాను. నా పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో, క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని నేను కంట్రోల్ చేస్తూ